హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాల్టి మన వీడియోలో పండు మిర్చి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంతకు ముందు వీడియోలో సీజనల్గా దొరికేటువంటి వాటితో ఎలా తయారు చేసుకోవాలో చూపించడం జరిగింది. కానీ మార్కెట్స్ నుంచి మనం పచ్చిమిర్చి అనేవి తెస్తూ ఉంటాం కదా, అవి పండిపోయి ఇలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కానీ వీటితో మనం చట్నీని చాలా చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి ఈ పండు మిర్చి అనేవి తడి లేకుండా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవచ్చు. తొడిమెలు అనేవి లేకుండా ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత 4 పెద్ద సైజువి టమాటోస్ని తీసుకోవాలి. ఇవి కూడా వాటర్లో క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నవి ఒక చిన్న సైజు మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. తరువాత పండుమిర్చిని టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సేమ్ అదే మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్నటువంటి పండుమిర్చిని వేసుకొని వీటితో పాటుగా ఎల్లిపాయలు 6 లేదా 7 ఎల్లిపాయలను వేసుకొని 3/4 టేబుల్ స్పూన్ మెంతిపిండిని వేసుకోవాలి. మనం తయారు చేసుకున్నది మొత్తం కూడా వేసుకోకూడదు. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. కొంచెం ఎక్కువగా పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం అంత వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ అనేది ఇంత అంత అని మెజర్ చేసి చెప్పట్లేదు, మీరు చూసుకొని వేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. తరువాత 3/4 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పండుమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాతనే టమాటోస్ని వేసుకోవాలి. ఎందుకంటే 2 కూడా ఒకేసారి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన మెత్తగా పేస్ట్లా తయారవ్వదు. కొన్నిగా వేసుకుంటూ టమాటోస్ అనేవి ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి పండుమిర్చి చట్నీని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. తరువాత పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ని వేసుకున్న తర్వాత 2 or 3 టేబుల్ స్పూన్స్ పోపు దినుసుల్ని వేసుకొని ఇవి కొంచెం చిటపటం అనిపించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చిని కట్ చేసుకున్నవి వేసుకొని 3 లేదా 4 ఎల్లిపాయలని వేసుకోవాలి. తరువాత 3 లేదా 4 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఇవి కొంచెం చిటపటం అనిపించిన తరువాత మనం తయారు చేసుకున్నటువంటి చట్నీని తాలింపులో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది కదా, కానీ చట్నీస్కి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా కనిపిస్తుంది, కానీ మనం కొంతసేపటి వరకు ఇలా తిప్పుతూ కుక్ చేసుకున్నట్లయితే ఈ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా తిప్పుతూ కుక్ చేసుకోవాలి. చట్నీని తాలింపులో వేసిన వెంటనే దించేయకూడదు. పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా మనం ఇలా అన్సీజన్లో కూడా పండుమిర్చి చట్నీ అనేది చాలా టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.